बात करो। हम अभी विशाखापट्टनम से बेल्लारी की ओर जा रहे थे। वो मेरा ट्रेन इधर से चेंजिंग करना था विजयवाड़ा से। मैं इधर वेटिंग हॉल में वेटिंग कर रहे थे। उधर स्टेशन वो वेटिंग हॉल में मैं थोड़ा देर सो गया, बस आधा एक घंटे के लिए। उसके बाद मेरा मोबाइल उधर चार्जिंग में लगाए थे, फिर वो मेरा मोबाइल उधर से चोरी हो गया। वो बैर्ज दिखाओ, रेलवे का बैर्ज दिखाओ। अभी हम इधर ID हाँ दिखाओ। ये ID में रेलवे का एम्प्लॉय है। हाँ दिखाओ तो। हाँ वो सो नहीं कर सकते। చూడండి, ఈయన రైల్వే ఎంప్లాయీ టెక్నీషియన్గా చేస్తాడంట. గుంతకల్ అవతల బళ్ళారిలో టెక్నీషియన్ చేస్తాడంట. విజయవాడ వెయిటింగ్ హాల్లో పండుకుంటే నేను లెగ్గొట్టినా. అందరిని లెగ్గొట్టినట్టు ఎవరైనా ఫోన్లు ఛార్జింగ్ పెట్టి పండుకుంటే నేను లెగ్గొడుతుంటా. లెగ్గొడితే చూసుకుంటే ఫోన్ లేదు. 22,000 రూపాయల ఫోన్ చేస్తే సింగనగర్ దాబా కొట్టకాడికి రమ్మని చెప్తుండు. అట్లా ఇప్పుడు మేము ఆటో కిరాయి కట్టుకొని వచ్చినాం. ఆటో డ్రైవర్ని కూడా కొంచెం తోడుగా ఉంచుకున్నాం. అట్లా 100 రూపాయలు మాట్లాడుకొని వచ్చినాం. ఆటో డ్రైవర్ కూడా నీకు 300 ఇస్తాం, కొంచెం మాకు తోడుగా ఉండు, కొంచెం భయం లేకుండా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అక్కడ సత్యనారాయణపురం పోలీసు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సరే వెళ్ళండి మరే అని చెప్పడం జరిగింది. సింగనగర్ పోలీసు వాళ్ళకు కూడా ఇక్కడ బీట్ పోలీసు వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే వాడు వస్తా అంటుండు. మళ్ళీ ఒక మాట పిన్ నెంబర్ అడిగితే పిన్ నెంబర్ చెప్పలేదు. ఇట్లా ఫస్ట్ జేఆర్బీ స్టేషన్కి వెళ్దాను అనుకున్నా కానీ ఇతను తొందర పెడుతుండు. ఏడుస్తుంటే ఆ పాయింట్కి వచ్చిన. ఆటో డ్రైవర్ని కూడా కొంచెం తోడుగా ఉంచుకున్నాం. అన్న కూడా మంచిగా మాకు హెల్ప్ చేస్తుండు. పాపం ఇతను చాలా బాధపడుతుండు. 22,000 రూపాయలు మొబైలు. అట్లా వాళ్ళ ఫ్రెండ్ కూడా ఎమ్మటే అడగానే 1000 రూపాయలు ఫోన్పే కొట్టిండు. ఇతని దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి, 300 ఉన్నాయి. బాత్ కరో. हाँ भाई, अभी वो बोला इधर आकर के इधर मोबाइल लेने के लिए कभी से वेट कर रहे हैं हम लोग, आधा एक घंटा से। अभी वो बोल रहा आकर के इधर देते अभी देखिए क्या होता पता नहीं। अभी कम से कम 1 घंटा हो गया अभी आके। इधर 1 घंटा हो गया हम लोग का इधर आया हुआ। देखिए क्या होता है, अभी देता है। सबको एक सजेशन भी दे दो आप, कोई भी ऐसा नहीं सो जाना। हॉल में रहने के बाद कभी भी कोई भी ऐसा सोना नहीं तो वो मोबाइल इधर से कभी भी चोरी हो सकता, कुछ पता भी नहीं चलता और कभी भी मोबाइल लेके चल जाता। मेरा साथ ऐसा ही हुआ। मेरा साथ भी फर्स्ट टाइम हुआ, हमको कभी ऐसा मालूम नहीं था। लेकिन ये हो गया मेरा साथ। 1 घंटा के लिए ही सिर्फ सोए थे, पता ही नहीं चला। कौन सा राष्ट्र का रहने वाला? वेस्ट बंगाल का। इधर से जा रहे थे हम। सबको बोलो कोई सो जाने के नहीं है, मोबाइल चार्जिंग लगा के। बहुत लोग उधर चोर लोग घूमते रहता है, आपको पता भी नहीं चलता कौन है चोर और लेके चल जाता है। वो చూడండి, సింగనగర్ సెంటర్ ఇది, డాబాకోట్ల సెంటరు. ఇది ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఇది చూడండి, ఇది సింగనగర్ సెంటరు. నవాబు బకెట్ బిర్యానీ ఫ్యామిలీ రెస్టారెంటు. ఈ సింగనగర్ సెంటర్ అండి విజయవాడలో. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అండి. చూడండి, మేము గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆ దొంగ వస్తా అంటుండు, రావట్లేదు. వాడు ఫస్ట్ ఫోన్ చేస్తే ఇస్తారా అండి అన్న, వాడెవడో మావోడు తీసుకొచ్చిండు, ఆఫ్ మైండ్ గాడు తాగిన మైకంలో తీసుకొచ్చిండు, అది ఇది అని చెప్పిండు. నా ఛానల్ పేరు సతీష్ నాయుడు బ్లాగ్స్. సమాజం మంచి కోసం పోరాడుతుంటా నేను. అట్లా ప్రతి ఒక్కరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బీట్ కానిస్టేబుల్ కూడా గట్టిగా మాట్లాడిండు. మరి అతను వస్తాడో రాడో కానీ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుండు.